నమస్కారం ఎన్ఎస్ఆర్ న్యూస్ కి స్వాగతం. ఎన్ఎస్ఆర్ ప్రేక్షకులకు సంక్రాంతి శుభాకాంక్షలు. కొత్తకొండ శ్రీ వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాల భాగంగా దర్శనానికి వచ్చిన మంత్రులు కొండ సురేఖ, పొన్నం ప్రభాకర్లకు ఆలయ అర్చకులు, అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. శ్రీ వీరభద్రస్వామి వారిని మంత్రులు దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ముఖద్వారం వద్ద నూతనంగా నిర్మించిన త్రిశూల చౌరస్తాను ప్రారంభించిన మంత్రులు అనంతరం మీడియాతో మాట్లాడుతూ అందరూ బాగుండాలని, ఈ ప్రాంతానికి దేవాలయానికి సంబంధించి 70 కోట్ల రూపాయల నిధులు, మాడవీధుల అభివృద్ధి చేసుకోవడానికి సహకారం అందించిన మంత్రి కొండ సురేఖకి ధన్యవాదాలు తెలిపారు. గుమ్మడికాయల కూర మీసాల దేవుడు, కోరిన కోరికలు తీర్చే దేవుడికి అనేక మంది ప్రజలు వస్తారన్నారు. కొండ సురేఖ మాట్లాడుతూ స్వయంభుగా వెలిసిన కూర మీసాల వీరభద్ర స్వామి వారిని పురాణ చరిత్రను గూర్చి మంత్రి తెలిపారు. కాకతీయుల నుండి ఇక్కడ వైభవంగా బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. మకర సంక్రాంతి పండుగ సందర్భంగా బ్రహ్మోత్సవాలు జరపడం ఆనవాయితీగా వస్తోంది. ఇక్కడ భక్తులు కోరికలు తీర్చుకోవడం కోసం కూర మీసాలు సమర్పిస్తారు. అలాగే కోడలు గుమ్మడికాయలతో మొక్కులు చెల్లించుకుంటారు. భక్తులు క్షేమంగా వచ్చి దర్శనం చేసుకుని తిరిగి క్షేమంగా వెళ్లేలా అన్ని శాఖల అధికారులతో సమన్వయం చేసుకుంటూ విజయవంతం చేయాల్సి ఉందని అన్నారు. ఇక్కడ భద్రకాళి అమ్మవారు ఎందుకు వచ్చారంటే ఉగ్ర వీరభద్రుడి కోసం అమ్మవారు వచ్చారని ఆలయ అర్చకులు వివరించారు. పొన్నం అన్నతో ఇక్కడ అనేక అభివృద్ధి పనులు చేసుకుంటున్నారు. ఇక్కడి ప్రజలు అదృష్టవంతులు, ఎందుకంటే పనిచేసే పొన్నం ప్రభాకర్ అన్నని గెలిపించుకున్నారని అన్నారు. ఉత్తరాయణ పుణ్యకాల శుభఫలాప్తిరస్తు, శరీర ఆరోగ్యదా సిద్ధిరస్తు. మంత్రి గారు చెప్పడం జరిగింది. మరి అక్కడ వీరభద్రస్వామి చాలా భీకర రూపంలో కాకుండా ముఖంపై కూర మీసాలతో దర్శనమిస్తారు. అందుకే ఈయనను కూర మీసాల వీరభద్రస్వామి అని చెప్పి పిలుస్తారు. స్వయంభూగా వెలిసినటువంటి మరి ఈయన పురాణాల ప్రకారం దక్షయజ్ఞం అనంతం వీరభద్రుడి కొండపైకి తపస్సు చేసి స్వయంభూగా వెలిచారని చెప్పి నమ్ముతారు. మరి కాకతీయుల కాలం నాడు ఈ ఆలయాన్ని వెంగి చాళుక్యులు నిర్మించారని, తర్వాతి కాలంలో కాకతీయులు బేతరాజు ఒకటి దీనిని పునరుద్ధరించారని చెప్పి చరిత్ర చెప్తా ఉంది. విగ్రహ ప్రతిష్ఠ వచ్చి కీర్తి శకము 1600 ప్రాంతంలో కొందరు కుమ్మరులు కొండపై మరి పంట చెరుకు కోసం వెళ్ళినప్పుడు స్వామివారు వారికి స్వప్నంలో కనిపించారని, ఆపై కొండపై ఉన్న విగ్రహాన్ని కిందికి తెచ్చి ఆలయంలో ప్రతిష్ఠించారని చెప్పి మరి కథనం. ముఖ్యమైన ఈ వేడుకలు ఏం చేస్తారంటే ఇక్కడ బ్రహ్మోత్సవాలు ప్రతి సంవత్సరం కూడా జనవరి నెలలో సంక్రాంతి పండుగ సందర్భంలో ఇక్కడ అత్యంత వైభవంగా జరుగుతూ ఉన్నాయి. ఈరోజు మనం చూస్తూ ఉన్నాము కోట్లాది మంది భక్తులు ఇక్కడికి వచ్చి మరి ఏ విధంగా చేస్తూ ఉన్నారో. మరి భద్రకాళి సమేత వీరభద్రుడు ఉంటాడు ఇక్కడ. మరి స్వామివారి కళ్యాణం జరుగుతుంది, కోడలు కట్టడము, అగ్నిగుండము, అదేవిధంగా రథోత్సవం, బండ్లు తిరగడం కార్యక్రమం కూడా ఈ జాతరలో ప్రత్యేక ఆకర్షణలు. మొక్కులు సంతానం లేని వాళ్ళు స్వామికి కూరమీసం సమర్పించుకుంటే మరి సంతానం కలుగుతుందనేటువంటి మరి నమ్మకం కూడా భక్తుల్లో ఉంది. అందుకే కూరమీసాల వీరభద్రస్వామి అని మీసాలు సమర్పించి మళ్ళీ మాకు కోరిక తీరితే తప్పకుండా మళ్ళీ వచ్చి దర్శించుకొని మరి మళ్ళీ మీసాలు సమర్పిస్తామని చెప్పి మొక్కుకుంటారు. మరి ఆ విధంగా కోరిన కోరికలు తీర్చేటువంటి ఈ వీరభద్రస్వామిని మరి వేలాది మంది భక్తులు విశ్వాసంతో కొలుస్తారని చెప్పి తెలియజేస్తా ఉన్నారు. సాయంత్రం 6 గంటల నుంచి మంత్రపుష్పం మరియు పవలింపు సేవ కూడా ఈ స్వామివారికి జరుగుతాయి. మరి విశేష పూజలు, మొక్కులు, కూరమీసాల మొక్కు గురించి నేను చెప్పడం జరిగింది. కోడలు కట్టడం గురించి చెప్పింది, కుంకుమార్చన గురించి కూడా చెప్పడం జరిగింది. మరి అదేవిధంగా వసతి సౌకర్యాల విషయంలో మరి మంత్రి గారు చాలా ప్రత్యేక శ్రద్ధ తీసుకొని మరి నేను వస్తూ చూశాను, ఇక్కడ కూడా ఎటువంటి చిన్న ఇబ్బంది లేకుండా. మా లక్ష్యం వల్ల ఏంటంటే భక్తులకు సౌకర్యం కలిగించాలి, వాళ్ళు క్షేమంగా వచ్చి మళ్ళీ మొక్కులు చెల్లించుకొని క్షేమంగా ఇంటికి వెళ్ళాలి. ముఖ్యంగా మేము అధికారులకు ఏం ఆదేశించాము అంటే 3 దారులు పెట్టాలి. ఒకటేమో మా మహిళలు, వృద్ధులు, వికలాంగులు, పిల్లతల్లు, అదేవిధంగా విఐపి దర్శనం ఒకటి, జనరల్ దర్శనం ఒకటి, ఈ విధంగా పెట్టి ఎవరికి కూడా తొక్కిసలాట జరగకుండా అన్ని
డిపార్ట్మెంట్ కూడా అన్ని డిపార్ట్మెంట్స్ కూడా మేము చెప్పడం జరిగింది. ఉగ్ర స్వరూపులే అమ్మవారు కాబట్టి భద్రకాళి అమ్మవారు చాలా ఉగ్ర స్వరూపుని. మరి అప్పుడు ఆమెను పెళ్లి చేసుకున్నాడు వీరభద్రుడు తన పక్కన, మరి ఆమెను ప్రతిష్ఠించుకున్నాడు అని చెప్పి ఈ విధంగా మరి చరిత్ర చెప్తా ఉంది. కాబట్టి ఈ కోరమీసాల వీరభద్ర స్వామి దర్శనం ఈరోజు కలిగినందుకు మరి నాకు చాలా హ్యాపీగా ఉంది. మరి మా అన్న నన్ను ఒక ఆడబిడ్డలాగా ఆహ్వానించి ఈరోజు దర్శనం చేయించాడు. మరి ప్రభాకర్ అన్న కాన్స్టిట్యున్సీలో నిజంగా చెప్పాలంటే ఇక్కడ గెలిపించుకున్న వాళ్ళ అదృష్టవంతులు. ఎందుకు అనంటే 24 గంటలు కూడా Received 25 rupees on Paytm. ఈ గుడికి కూడా 70 కోట్ల రూపాయల ప్రతిపాదనలు ఇచ్చారు. అవన్నీ కూడా మాస్టర్ ప్లాన్ తయారు చేసినాము. అన్ని కూడా అప్రూవల్కు సిద్ధంగా ఉన్నాయి. సీఎం గారు ఒకసారి కూర్చుంటే అప్రూవల్ తీసుకుంటే నెక్స్ట్ బడ్జెట్లో మేము ఫండ్స్ కేటాయించి నెక్స్ట్ ఇయర్లో తప్పకుండా ఈ యొక్క పనులను చేపడతాము. మా కాలంలో 100% మ్యాక్సిమం గుళ్ళను డెవలప్ చేయడము. బాసర టు భద్రకాళి టు బాసర అనేది మా సీఎం గారు ఒక మరి ఆలోచన పెట్టుకున్నారు. దానికి ఒక సబ్ కమిటీ వేయమని శ్రీధర్ బాబు గారికి చెప్పారు. ఇప్పటికే మనం చూస్తూ ఉన్నాము భద్రకాళి దేవస్థానం పనులు నడుస్తూ ఉన్నాయి, మాడవీధుల పనులు, అదేవిధంగా వేములవాడ మాడవీధుల పనులు నడుస్తూ ఉన్నాయి. సమ్మక్క సారలమ్మ అయితే ఇంకా నా భూతో నా భవిష్యత్ అన్నట్టుగా ఈరోజు మరి వెనుకట రాజులు కట్టిన దాన్ని మించి ఈరోజు అక్కడ మరి సమ్మక్క సారలమ్మ జాతర కూడా గిరిజన జాతర జరగబోతా ఉంది. కాబట్టి ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా మనకు సందర్శకులు రావాలి, మనకు రెవెన్యూ డెవలప్ కావాలి. కాబట్టి ఇవన్నీ చేసినప్పుడు 100% మన ఇన్కమ్ జనరేట్ అవుతుంది. కాబట్టి దేవుళ్ళ విషయంలో ఆయన ఇక్కడ కూడా కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తిలో లేరు. కాబట్టి వారు 100% ఈ గుడిని కూడా డెవలప్ చేస్తారని ఆశిస్తూ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి మకర సంక్రాంతి జాతరలో తెలంగాణ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి సోదరిమణి కొండా సురేఖ గారి ప్రాంతానికి వచ్చి ఈ దేవుడి ఆశీర్వచనం కాకతీయుల కాలం నాటి భద్రకాళి సమేత వీరభద్ర స్వామి దేవాలయం సందర్శన చేసి అందరూ కూడా బాగుండాలని కోరుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఈ ప్రాంతానికి సంబంధించి చారిత్రాత్మకమైనటువంటి దేవాలయ అభివృద్ధికి సంబంధించి గతంలోనే శాసనసభ్యుడిగా గెలిచిన తర్వాత మంత్రి గారిని కలిసి స్వయంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలకు విజ్ఞాపన చేయడం, వారు సానుకూలంగా స్పందించి దాదాపు 75 కోట్ల రూపాయలకు సంబంధించిన వివిధ ప్రాకారాలు, మాడవీధులు, ఇతరత్ర అభివృద్ధికి సంబంధించిన అన్ని ప్రతిపాదనలను అనుమతుల స్టేజ్లో ఉండి అవన్నీ కూడా ఈ ప్రాంత భక్తులకు సౌకర్యంగా ఉండే విషయం లోపల పూర్తిగా సహకరిస్తున్నటువంటి గౌరవ మంత్రి కొండా సురేఖ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇది హన్మకొండ జిల్లాలో మరి పూర్వం కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి కొత్తకొండ వీరభద్ర స్వామి, ఉత్తర తెలంగాణలోనే గుమ్మడికాయల దేవుడిగా, కోర మీసాల దేవుడిగా, కోరిన కోరికలు ఇచ్చేటువంటి కోర మీసాల భద్రకాళి సమేత వీరభద్రుడిగా ఈ ప్రాంత ప్రజల విశ్వాసానికి అనుగుణంగా తప్పకుండా భవిష్యత్తులో అభివృద్ధికి మా బాధ్యతగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ దేవాలయాన్ని అన్ని రకాల అభివృద్ధి చేస్తాం. వారు కూడా పిసిసి అధ్యక్షుడు ఇక్కడికి రావడం జరిగింది. తప్పకుండా ఈ ప్రాంత ప్రజలకు విశ్వాసం అనుగుణంగా ఈ దేవాలయ అభివృద్ధి చేస్తామని గౌరవ మంత్రి గారికి మరొకసారి ఆ ప్రభుత్వం అన్ని తొందరలో మరి కార్యరూపం దాల్చేలా తీసుకోవాలని సందర్భంగా సంక్రాంతి సందర్భంగా వారికి విజ్ఞప్తి చేస్తూ అందరికీ మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. హన్మకొండలోని బస్టాండ్లో ఉన్న ఆర్టీసీ పార్సెల్ సర్వీస్కి వచ్చే పార్సెల్ని తీసుకోవడానికి వెళ్లే దారి సరిగా లేకపోవడం వలన పార్సెల్ బుక్ చేసుకున్న నిర్వాహకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దారి చిన్నగా ఉండటం వలన అతిపెద్ద బరువు గల పార్సెల్స్ని తీసుకోవాలంటే బస్టాండ్లోనికి వెహికల్స్కి అనుమతి లేదంటూ ఆర్టీసీ సిబ్బంది పార్సెల్ తీసుకునే కస్టమర్లపైన దౌర్జన్యం చేస్తున్నారని, ఫోటోలు తీసి ఫైన్లు వేయిస్తామని బెదిరింపులకు ఇష్టం ఉన్నట్లు తిడుతున్నారని, దాడులకు పాల్పడుతున్నారని, సెక్యూరిటీ దౌర్జన్యం పైన బస్టాండ్ ఆర్ఎం మరియు మేనేజర్ దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని ప్రజలు చెబుతున్నారు. ఇదే కాకుండా నిత్యం రద్దీగా ఉండే బస్టాండ్ ఆవరణ అంత శుభ్రతకు నోచుకోకుండా పోతోంది. ఎక్కడ వేసిన చెత్త అలానే ఉంది. బస్టాండ్ ఆవరణలో బహిరంగంగా మలమూత్ర విసర్జన చేస్తున్నారు మరియు బస్టాండ్ వీధి కుక్కలకు అడ్డాగా మారింది. ఇప్పటికైనా ఆర్టీసీ అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
మంతని నియోజకవర్గ ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ మంతని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ మాట్లాడుతూ తెలంగాణ ప్రజల సాంప్రదాయాలు సంస్కృతిని ప్రతిబింబించే మహత్తర పండుగ సంక్రాంతి ప్రతి ఇంటా సుఖ సంతోషాలు ఐక్యతను నింపాలని ఆకాంక్షించారు. రైతులు కష్టపడి పండించిన పంటలతో భూమాతకు కృతజ్ఞతలు తెలిపే ఈ పర్వదినం ప్రతి రైతుకు మంచి దిగుబడులు ఆర్థిక స్థిరత్వం తీసుకురావాలని కోరారు. మంతని నియోజకవర్గ ప్రజలంతా కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా భోగి, సంక్రాంతి, కనుమ పండుగలను జరుపుకోవాలని, పిల్లల భవిష్యత్ ప్రశాంతంగా ఉండాలని ఆశీర్వదించారు. ఈ కొత్త సంవత్సరం ప్రజల జీవితాల్లో కొత్త ఆశలు, ఆరోగ్యం, శాంతి, సమృద్ధిని తీసుకురావాలని ప్రార్థించారు. ప్రతి ఇంటా వెలుగులు వెలగాలని, మంతని నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందాలని, ప్రజలందరూ ఐకమత్యంతో ముందుకు సాగాలని కోరుకుంటూ మరోసారి హృదయపూర్వక సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. నియోజకవర్గ ప్రజలకి, బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులకి, నా అభిమానులందరికీ కూడా హృదయపూర్వకంగా మకర సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మంతని నియోజకవర్గ ప్రజలు సంతోషంగా మరి పాడి పంటతో వర్ధిల్లాలని, మంచి రోజులు రావాలని, ఇలాంటి పండుగలు ఇంకెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మంత్రి నియోజకవర్గ ప్రజల ఆశీస్సులతో ఈ నియోజకవర్గంలో అనేక రోజులుగా మీ సేవలో ఉంటున్నటువంటి మీ బిడ్డగా పుట్ట మధు మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తాము. అయ్యగారికి దండం పెట్టు, అమ్మగారికి దండం పెట్టు, వాళ్ళ గొడ్డు గోద పిల్ల జెల్ల చెల్లంగా ఉండాలని దీవించు అంటూ సంక్రాంతి వేళ ఇళ్ల ముంగిళ్లలోకి వచ్చే డూడు బసవన్నల ఆశీర్వచనాలు కనుమరుగవుతున్నాయి. ఒకప్పుడు సంక్రాంతి వచ్చిందంటే గొబ్బెమ్మలు, రంగురంగుల ముగ్గుల మధ్య గంగిరెద్దుల విన్యాసాలు పల్లెలకు కొత్త కళ తెచ్చేవి. మారుతున్న కాలంతో పాటు గంగిరెద్దుల సంస్కృతి పూర్తిగా అంతరించిపోతోంది. గంగిరెద్దుల కళకు ఆదరణ లేకపోవడంతో ఆ కళనే నమ్ముకున్న వారి జీవితాలు దుర్భరంగా మారుతున్నాయి. గత్యంతరం లేక ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాలను ఎంచుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు, షాద్నగర్ మాజీ ఎమ్మెల్యే బక్కని నరసింహులు తనదైన శైలిలో తన ఇంటి ముందుకు వచ్చిన గంగిరెద్దు ఆటను చూసి చలించిపోయారు. తన వద్ద ఉన్న గిరిజాతికి చెందిన విలువైన కోడెను గంగిరెద్దు పాటలు ఆడిస్తున్న వాడికి దానం చేశారు. పండగ వేళ తన గొప్ప మనసు చాటుకున్నారు. అంతరించిపోతున్న గంగిరెద్దు పాటలను బ్రతికించేందుకు తన వంతు కృషి చేశారు. బక్కని నరసింహులు మకర సంక్రాంతి వేళ బక్కని ఇంటి ముందు గంగిరెద్దు ఆట ఆడించగా దానిని తిలగించిన పక్కని నరసింహులు వెంటనే బసవన్నను తన ఇంట్లోకి ఆహ్వానించి శాలువాతో సన్మానించారు. దానిపై జీవనం సాగిస్తున్న గంగిరెద్దుల వాడికి కూడా సన్మానించి తన ఔదార్యాన్ని చాటుకున్నారు. పండగ ఔన్నత్యాన్ని ప్రజలకు తెలియజేసే విధంగా ఆయన మాట్లాడుతూ మకర సంక్రాంతి సందర్భంగా గంగిరెడ్ల వారికి వృషభ దానం చేయబడిందని, సూర్యదేవుడు అన్ని వ్యాధులు మరియు బాధలను నయం చేసే అత్యున్నత కాంతి మరియు అత్యున్నత సత్య నిపుణుడని, గంగిరెద్దు విష్ణువు ఇచ్చిన సలహా మేరకు రాక్షసుడి కడుపు నుండి ఆత్మలింగాన్ని గంగిరెద్దుల వాడు తీసుకువచ్చే ఘట్టం ఎంతో కీలకమైందిగా ఆయన వివరించారు. చౌడారం గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల ఆవరణలో సర్పంచ్ కర్ల పద్మ భార్గవ్ రెడ్డి ఆధ్వర్యంలో మహిళలకు సంక్రాంతి ముగ్గుల పోటీలు అత్యంత ఉత్సాహంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర రీజనల్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ సభ్యులు చిలువేరు అభిగౌడ్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా అభిగౌడ్ మాట్లాడుతూ సంక్రాంతి పండుగ విశిష్టతను, మన సంస్కృతిలో మహిళల పాత్రను కొనియాడారు. అదేవిధంగా యువత మరియు విద్యార్థులకు రోడ్డు భద్రతపై కీలక అవగాహన కల్పించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ నిబంధనలు పాటించారు. ఈ విషయంలో విద్యార్థులు తమ తల్లిదండ్రులను సైతం చైతన్యపరచాలని ఆయన కోరారు. పతంగిలు ఎగరవేసే సమయంలో ప్రమాదకరమైన చైనా మాంజాను అస్సలు వాడకూడదని ఆయన ప్రత్యేకంగా హెచ్చరించారు. అనంతరం ముగ్గుల పోటీల్లో విజేతలుగా నిలిచిన వారికి ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు అందజేయడంతో పాటు పాల్గొన్న మహిళలందరికీ ప్రోత్సాహక బహుమతులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ యాసారపు ప్రవీణ్, దూడల సిద్దయ్య, గ్రామ పంచాయతీ అధ్యక్షులు మునిగె వెంకటేష్, గ్రామ పంచాయతీ సెక్రటరీ కన్నారాజు, వార్డు మెంబర్స్ తదితరులు పాల్గొన్నారు. ఎన్టీవీ ఛానల్కి చెందిన జర్నలిస్ట్ దొంతు రమేష్ బాబుతో పాటు ఇతర మీడియా పాత్రికేయులను అప్రజాస్వామికంగా అరెస్టు చేయడం తీవ్రంగా ఖండనీయమని డిఎస్ఎఫ్ఐ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ వివేక్ స్పష్టం చేశారు. ప్రజాస్వామ్య దేశంలో మీడియాకు ఉన్న స్వేచ్ఛను అణచివేయడమే లక్ష్యంగా ఇలాంటి చర్యలు చేపట్టడం అత్యంత దురదృష్టకరమన్నారు. మీడియా అనేది ప్రజాస్వామ్యానికి 4వ స్తంభమని, ఇలాంటి మీడియాపై ప్రభుత్వాలు లేదా అధికార యంత్రాంగం ఒత్తిడులు తెచ్చే ప్రయత్నం చేస్తే ప్రజాస్వామ్య విలువలే ప్రమాదంలో పడతాయని హెచ్చరించారు.
ఏదైనా మీడియా సంస్థ లేదా జర్నలిస్టులు తప్పుడు ప్రసారాలు చేశారని భావిస్తే చట్టపరంగా నోటీసులు జారీ చేసి న్యాయపరమైన చర్యలు తీసుకునే పూర్తి అవకాశం ఉందని ఆయన గుర్తు చేశారు. కానీ అలాంటి నోటీసులు ఏవి ఇవ్వకుండా నేరుగా అరెస్టులకు పాల్పడడం ఏకపక్ష ధోరణిని స్పష్టంగా చూపిస్తోందన్నారు. ఇది చట్టసమ్మతమైన చర్య కాదని, ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని వ్యాఖ్యానించారు. ఇలాంటి చర్యల ద్వారా మీడియాను భయభ్రాంతులకు గురిచేసి ప్రశ్నించే గొంతులను అణచివేయాలని ప్రయత్నించడం సమాజానికి శ్రేయస్కరం కాదన్నారు. ప్రభుత్వం వెంటనే ఈ అరెస్టులపై స్పందించి జర్నలిస్టులను బేషరతుగా విడుదల చేయాలని డిఎస్ఎఫ్ఐ డిమాండ్ చేసింది. మీడియా స్వేచ్ఛను కాపాడేందుకు, జర్నలిస్టుల హక్కుల పరిరక్షణ కోసం డిఎస్ఎఫ్ఐ ఎల్లప్పుడూ పోరాటం చేస్తుందని, అవసరమైతే ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలకు సిద్ధమని డాక్టర్ వివేక్ స్పష్టం చేశారు. ఇవాళ జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్ నిన్న అర్ధరాత్రి మీడియా పాత్రికేయ మిత్రులను రమేష్, అదేవిధంగా సుధీర్, ఎన్టీవీ వాళ్ళని ఏ విధంగా అయితే అప్రజాస్వామ్యంగా అరెస్ట్ చేసినారో చూస్తా ఉన్నాం. ఇలా ప్రశ్నించే గొంతుకలను, ప్రశ్నించే ఉద్యమకారులను, ఎవరైతే ప్రభుత్వానికి ప్రశ్నలు వేస్తా ఉన్నారో, ఎవరైతే ప్రభుత్వం యొక్క తీరుని ప్రశ్నిస్తా ఉన్నారో, ఈ విధంగా అందరిపై అక్రమ కేసులు పెట్టడం ఏమాత్రం కూడా సమమే కాదు. ప్రజాస్వామ్య దేశంలో ప్రశ్నించే హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుంది. మీకు ఒక విధంగా ఏమైనా మీకు అగేన్స్ట్ కానివ్వండి, మీరు కాదు అనుకున్నది ఏమైనా ప్రచారించినట్టు అయితే దాన్ని లీగల్గా ప్రొసీజర్గా ఫాలో అయ్యి వాళ్ళకి ఏమైంది, ఎందుకు నోటీసులు ఇచ్చి పిలిపించి ఎందుకు అని చూసిన తర్వాత ఎంక్వైరీ చేసిన తర్వాత అరెస్ట్ చేసేది ఉండే. మేఘాల పైన రాత్రికి రాత్రి ఎక్కడికో బయటికి పోతూ ఉంటే ఎయిర్పోర్ట్ లో అరెస్ట్ చేసి ఏదైనా మళ్ళా తిరిగి రానటువంటి దేశాలకు పోతున్నట్టు మీరు ఏ విధంగా అయితే ప్రవర్తించినారో ముమ్మాటకి అప్రజాస్వామ్యంగానే ఉంటది. ఈ యొక్క అరెస్ట్ ని డిఎస్ఎఫ్ఐ తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఇదే విధంగా మాత్రం ముందుకు పోతే మాత్రం ప్రజా ఉద్యమాలలో ఉద్యమాలు ఇంకా ఉవ్వెత్తున పైకి లెగుస్తాయి కానీ తగ్గవు. మనం ఆలోచించవలసింది ఏంటంటే ఎందుకు వాళ్ళు ప్రశ్న వేస్తున్నారు, అది ఏ మేరకి నడుస్తా ఉంది, నిప్పు లేనిది పొగరాదు అంటారు. మరి అది ఎక్కడైనా ఉన్నదా, అసత్యం ఉన్నదా, సత్యం ఉన్నదా? ఇలాంటి కండిషన్స్ ఇంతకు ముందు అయినప్పుడు ప్రభుత్వం ఏ విధంగా వ్యవహరించింది, ఇప్పుడు ఏ విధంగా వ్యవహరిస్తా ఉంది, ఇవన్నీ కూడా మనసులో పెట్టుకొని ముందుకు పోవాల్సిన అవసరం ఎంత మేరకైనా ఉన్నది. మరొక్కసారి డిఎస్ఎఫ్ఐ తరఫున ఈ అరెస్టును చాలా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఇలాంటి అరెస్టులతో ముందుకు పోతే మాత్రం ప్రజా ఉద్యమాలు ఇంకా పెరుగుతాయని చెప్పి మరొక్కసారి డిఎస్ఎఫ్ఐ తరఫున హెచ్చరిస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. తెలంగాణ ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక వర్కింగ్ జర్నలిస్ట్ని కూడా అరెస్ట్ చేయలేదు. కానీ ప్రస్తుతం ఉన్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం జర్నలిస్టులు చేయని తప్పులకు కూడా కేసులు పెట్టి అక్రమంగా అరెస్టు చేసి సుమారు 24 గంటల పాటు తీవ్ర మానసిక క్షోభకు గురి చేసిందని సీనియర్ జర్నలిస్ట్ ఎన్టీవీ ఇన్పుట్ ఎడిటర్ దొంతు రమేష్ తీవ్రంగా విమర్శించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మీడియా స్వేచ్ఛకు ఎలాంటి భంగం కలగలేదని ఆయన గుర్తు చేశారు. ప్రజాస్వామ్యంలో భాగంగా మీడియా తన బాధ్యతను నిర్వర్తిస్తూ ప్రభుత్వాన్ని ప్రశ్నించిన సందర్భాల్లో కూడా అప్పటి ప్రభుత్వం చట్టపరమైన పరిమితులను దాటి జర్నలిస్టులపై ప్రతీకార చర్యలను పాల్పడలేదన్నారు. అయితే అధికారంలోకి వచ్చిన కొద్ది రోజులకే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆధారాలు లేకుండా ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా జర్నలిస్టులను అరెస్టు చేయడం ద్వారా ప్రజాస్వామ్య విలువలను కాలరాస్తోందని ఆయన ఆరోపించారు. తాము చేసిన ప్రసారాల్లో ఎలాంటి తప్పులు లేకపోయినా కావాలనే తమను లక్ష్యంగా చేసుకుని కేసులు నమోదు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక్కటి మాత్రం చెప్పదలుచుకున్నాం తెలంగాణ ప్రభుత్వానికి, ప్రధానంగా సీఎం రేవంత్ రెడ్డి గారికి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇప్పటి వరకు కొంతమంది యూట్యూబ్ జర్నలిస్టులను అరెస్ట్ చేశారు కానీ ఏ వర్కింగ్ జర్నలిస్టును కూడా తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత అరెస్ట్ చేయలేదు. కానీ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఒక వర్కింగ్ జర్నలిస్టులను చేయని తప్పుకు మానసిక క్షోభకు గురి చేసేటట్లుగా మొత్తం కూడా అరెస్ట్ చేసి 24 గంటలు మానసిక క్షోభకు గురి చేశారు. వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గం దుగ్గొండి మండలం భూపతిపల్లంపల్లి గ్రామంలో నూతనంగా ఎన్నికైన సర్పంచ్ బూర రాధిక హేమచందర్ ఆధ్వర్యంలో గ్రామ మహిళల కోసం ప్రత్యేకంగా పాటల పోటీలు, ముగ్గుల పోటీలు సహా వివిధ సాంస్కృతిక కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గ్రామంలోని మహిళలు పెద్ద ఎత్తున హాజరై ఉత్సాహంగా పాల్గొన్నారు. మహిళల ప్రతిభను వెలికితీసే ఉద్దేశంతో నిర్వహించిన ఈ పోటీలు గ్రామంలో పండుగ వాతావరణాన్ని నెలకొల్పాయి. పాటల పోటీల్లో మహిళలు తమ స్వరాల మాధుర్యంతో అలరించగా, ముగ్గుల పోటీ
పోటీల్లో రంగురంగుల ముగ్గులతో గ్రామం మొత్తం కలకలలాడింది. కేవలం సాంస్కృతిక కార్యక్రమాలకే పరిమితం కాకుండా మహిళల ఆరోగ్యం, ఐక్యతను వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గం దుగ్గొండి మండలం వెంకటాపురం గ్రామంలో గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో సంక్రాంతి సందర్భంగా ముగ్గుల పోటీలు, రంగవల్లులు, కొత్తగా ఎన్నికైన సర్పంచ్ పొగాకు శోభారాణి వెంకటేశ్వర్లు గ్రామ పంచాయతీ బృందం ఆధ్వర్యంలో పోటీలు నిర్వహించడం జరిగింది. ఈ పోటీలలో ముగ్గులను పరిశీలించడానికి జడ్జెస్ ని నియమించడం జరిగింది. ఈ ముగ్గుల పోటీలలో ప్రథమ బహుమతి కక్కర్ల వర్షకి రావడం జరిగింది. వర్షకు సహకరించినది మూల లాస్యశ్రీ, మూల మానస. ఈ బహుమతిని సర్పంచ్ శోభారాణి, ఉప సర్పంచ్ మాటీవి రవి, గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పొగాకు వెంకటేశ్వర్ల చేతుల మీదుగా నగదు బహుమతి 2000 రూపాయలను అందజేయడం జరిగింది. ద్వితీయ బహుమతి బొమ్మవాణి ప్రియాంక పింకీకి అందజేయడం జరిగింది. నగదు బహుమతి 1500 రూపాయలు. తృతీయ బహుమతి సారా అఖిల 1000 రూపాయలు నగదుగా అందజేయడం జరిగింది. స్పెషల్ ప్రైజ్ పొగాకు హనికి అందజేయడం జరిగింది. ఈ బహుమతి ప్రదానంలో గ్రామ గౌడ సంఘ ఉపాధ్యక్షులు, రిటైర్డ్ పోస్ట్ మాస్టర్ కక్కెర్ల సాంబయ్య, నాంపల్లి రాజయ్య, మాజీ సర్పంచ్ ఇంగోలి రాజేశ్వరరావు, గౌడ సంఘం అధ్యక్షులు పొగాకు కృష్ణమూర్తి, పొగాకు రాజేష్, పొగాకు రాజు, మంద అనిల్, వార్డ్ మెంబర్లు తదితరులు పాల్గొని విజయవంతం చేయడం జరిగింది. ఈ పోటీల్లో 60 మంది మహిళలు పాల్గొనడం జరిగింది. తదుపరి ఈ పోటీల గురించి సర్పంచ్ మాట్లాడుతూ, నేను ఎన్నికైన తర్వాత మొదటిసారిగా ఈ పోటీని నిర్వహించడం నాకు ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. చేయడం చాలా అభినందనీయం. ఇందులో 50-60 మంది పాల్గొనవచ్చు. అందరికీ ప్రైజ్ రావాలనే ఉద్దేశంతో అందరూ చేసి ఉంటారు. కానీ విధివశాత్తు 1, 2, 3 అట్లా ఉన్నాయి కాబట్టి వచ్చిన వాళ్ళు సంతోషపడద్దు. రానోళ్ళు ఇంకోసారి కూడా ప్రయత్నం చేసి వాళ్ళు చేసిన దాంట్లో మనది ఏం తప్పు చేసినాం, ఏం జరిగింది పొరపాటు అనేది చూసి వచ్చే సంవత్సరం అయినా మంచిగా గెలుచుకొని అందరు సంతృప్తిగా ఉండాలని ఈ సంక్రాంతికి అందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ ఈ సంక్రాంతి అందరికీ శుభాకాంక్షలు. వచ్చే మేడారం సమ్మక్క సార్లాగా మాకు కూడా అందరికీ శుభాకాంక్షలతో ఈ అవకాశం ఇక్కడికి వచ్చిన అక్క జిల్లాలకు, అన్నదమ్ములకు అందరికీ నా నమస్కారము. మేము ఫస్ట్ టైం గెలిచినాక ముగ్గుల పోటీ నిర్వహించినాము. ఎంతమంది హాజరైనందుకు నాకు చాలా సంతోషంగా ఉన్నది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.